స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏసీబీ కోర్ట్‌లో బాలగంగాధర్ తిలక్ అనే పాత్రికేయుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు సార్. అయితే ఆ పిటిషన్ అంటే త 2 కోర్ట్‌లలో గతంలో సుప్రీం కోర్ట్‌లో ఏదైతే తన పైన ఉన్నటువంటి కేస్‌కి సంబంధించి కొట్టేయాలని చెప్పి తర్వాత హైకోర్ట్‌లో కూడా అది నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏసీబీ కోర్ట్‌లో వేశారు. అయితే ఇది పూర్తిగా నడిచే అవకాశాలున్నాయా? మళ్ళీ కేస్ ఏమైనా నీరుగారే అవకాశం ఉందా? తిలక్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసుల పైన న్యాయపరమైనటువంటి అంశాల్లో పిటిషన్ వేస్తున్నారు. మీకు గుర్తుంటే గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గాని, తిలక్ గారు గాని ఒక పిటిషన్ వేశారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పరస్పరం ఈ కేసుల్లో వాదనలు జరిగాయి. ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చేసి ఈ కేసు పెట్టారని వాళ్ళు, లేదని వీళ్ళు ఇట్లా చర్చించినప్పుడు వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇద్దరి మధ్య ఈ రాజకీయ వైరం ఉంది కాబట్టి అనవసరమైన ఈ వాదం ఎందుకు సీబీఐకి అప్పగిచ్చేయండి. పైపెచ్చు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇతర రాష్ట్రాలు ఆ కంపెనీ సంబంధించింది కాబట్టి సిబిఐ బెటర్ అని చెప్పి ఆయన అడుగుండాడు. అది ఇంకా పిటిషన్ అట్లే పెండింగ్ లో ఉన్నట్టుంది. అది డిస్పోజల్ కాలేదనుకుంటా. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిలక్ గారు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. దానికి నేపథ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పైన నమోదైనటువంటి కేసులు తగిన సాంకేతిక అంశాలు లేవని, ఆధారాలు లేవని కారణంగా కేసుని విత్డ్రా చేసుకుంటున్నామని డిపార్ట్మెంట్ మూవ్ అయింది. ఈ మూవ్ అయినప్పుడు సహజంగా ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో జరిగిందనేది ఆయన్ని విభేదించే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు చెప్పే మాట. మన తిలక్ గారు కూడా అదేవిధంగా మాదిగ దండోరకు సంబంధించిన ఎవరో ఇంకా ఇద్దరు ముగ్గురు సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినారు. ఇది చట్ట వ్యతిరేకం లేదా అనైతికం. గతంలో పెట్టిన కేసులు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు సాక్ష్యాధారాలు లేవని కేసు విత్డ్రా చేసుకుంటే ఇంకా రేపు ఎవడు ముఖ్యమంత్రి అయినా ఇదే చేస్తారు కదా, ఇది రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది అనే యాంగిల్ వెళ్ళుండారు. దానిపైన ఇంకా కోర్టు ఏది చెప్పలేదు. ఎస్ఆర్నో అంటే ఏం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ తిలక్ గారు వేసిన పిటిషన్ ఏంటంటే ఇప్పుడు ఏసీబీ కోర్టు నడుస్తున్నది. ఇప్పుడు ఏసీబీ కోర్టులో విత్డ్రా చేసుకుంటున్నారు డిపార్ట్మెంటల్ గా, మాకు తగిన ఆధారాలు లేవు ఆ కేసు మీద. ఇప్పుడు వైండ్ అప్ చేసింది అనుకోండి ఏసీబీ కోర్టు కేసుని, మళ్ళీ రీఓపెన్ చేయాలంటే హైకోర్టులో పిటిషన్ సుప్రీం కోర్టులో వేయాలి. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇంకా ఏమి తీర్పు ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ గా విత్డ్రాకు ముందు మూవ్ అయినారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా తిలక్ గారి పిటిషన్ లో ఉద్దేశం ఏమైండొచ్చు అంటే హైకోర్టులో పై కోర్టులో దీనిపైన సవాల్ నడుస్తుంది కాబట్టి అది తీర్పు వచ్చేందుకు దీనిపైన డెసిషన్ తీసుకోవద్దని ఈయన పిటిషన్ వేసినాడు. ఇది కొంచెం ఆసక్తికరంగా మారుతుంది. ఇది లీగల్ ట్విస్ట్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఏసీబీ కోర్టు తనకు తాను రద్దు చేసింది అనుకోండి, ఇప్పుడు హైకోర్టుకి మళ్ళీ సవాల్ చేస్తారు, మేము రద్దు చేసింది కాబట్టి మీ దగ్గరకు వచ్చామని. ఒకవేళ హైకోర్టులో ఇప్పుడు 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 రద్దు చేశాను, రేపు హైకోర్టులో పిటిషన్ ఉండగా కూడా మీరెందుకు రద్దు చేసినారు? ఇప్పుడు హైకోర్టులో ఉంది కదా. హైకోర్టు సుప్రీంకోర్టు అనేది కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ కదా. కాన్స్టిట్యూషన్ కోర్టులో ఈ విషయం ఉండగానే లోయర్ కోర్టు అంటే ప్రైమరీ కోర్టులో విత్డ్రా చేసుకోవడానికి కోర్టుకు కొన్ని పరిమితులు వచ్చేస్తాయి. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే పైన కోర్టులో విచారణప్పుడు వీళ్ళ పార్టీకి దాన్ని డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, లేవన్నా హైకోర్టు సుప్రీంకోర్టు ఇదేమన్నా కాన్స్టిట్యూషన్ సమస్య ఇబ్బంది వస్తుందని అనిపిస్తున్నప్పుడు ఘాటైన వ్యాఖ్యలు చేసాయి అనుకోండి, ఇబ్బంది కదా. కాబట్టి కొంత ఏసీబీ కోర్టు డెసిషన్స్ తీసుకోవడానికి మనకున్న పరిమితమైన లీగల్ నాలెడ్జ్ తో నేను అనుకుంటా ఉండేది కొంత టైం పట్టొచ్చు. అంటే వెంటనే డెసిషన్ తీసుకోవడం కాకుండా ఈ పిటిషన్ కారణంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తుంది కాబట్టి ఉండొచ్చు. దీని పర్యవసానాలు ఏమవుతుంటే కొంచెం లేట్ కావడానికి ప్రాసెస్ ఏసీబీలో జరగచ్చు. దానిపైన ఏం జరుగుతుందో చూడాలి.